నమస్కారం. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. సో యోగాకి సంబంధించి ఇవాళ మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? ఈ ఉరుకుల పరుగుల జీవన శైలిలో అధిక రక్తపోటు ఇంకా అల్ప రక్తపోటు అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఇవాళ మనం అల్ప రక్తపోటుని అదుపులో ఉంచుకోవడానికి ఒక ప్రాణాయామం మరియు ఒక ఆసనం నేర్చుకుందాం. అంటే లో బీపీకి, లో బీపీ, హై బీపీస్ అండ్ లో బీపీస్ నిజంగా అందరిలో కామన్ అయిపోయాయి. ఎక్కువగా వర్క్స్ చేసి స్ట్రెస్ అయ్యే వాళ్ళందరూ అరుస్తూ హై బీపీ తెచ్చుకుంటున్నారు. బట్ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ ఎక్కువ వర్క్స్ చేస్తూ లో బీపీ ఇలాంటివి అన్నీ వస్తున్నాయి. సో లో బీపీకి ఇవాళ మీరు మాకు ఆసనాలు నేర్పిస్తున్నారా, ప్రాణాయామమా? సూర్యభేది ప్రాణాయామం నేర్చుకుందాం, అలాగే విపరీత కర్ణి ఆసనం నేర్చుకుందాం. ఒక ఆసనం, ఒక ప్రాణాయామం. ఓకే, పర్ఫెక్ట్. సో నిజంగానే ఇవాళ రేపు లో బీపీ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉంటుంది కదండి. ఒక ఏజ్, ఒక పరిమితి అంటూ ఏం లేదు, అందరికీ వస్తుంది లో బీపీ. సో ఒక మంచి ఆసనం అండ్ ప్రాణాయామం నేర్చుకోబోతున్నాం. మరి ఈ ఆసనం, ప్రాణాయామం ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? సూర్యభేది ప్రాణాయామం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు చేయకూడదు. ఈ విపరీత కర్ణి మాత్రం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, అలాగే మెడ నొప్పి ఉన్నవారు ఈ విపరీత కర్ణి ఆసనం చేయకూడదు. ఓకే, పేరులోనే విపరీత కర్ణి అని ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. మరి ఈ ఆసనం అండ్ ప్రాణాయామం ఏ టైంలో చేయాలి? ఈ ఆసనం, ప్రాణాయామం రెండు కూడా మార్నింగ్ టైమ్స్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 hour గ్యాప్, లంచ్ చేసిన తర్వాత 3 hours గ్యాప్, అండ్ డిన్నర్ చేసిన తర్వాత మాత్రం చేయకూడదు, అసలు చేయకూడదు. ఓకే, సో ఈ ప్రాణాయామం, ఆసనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయొచ్చా అండి, లేదా ఎవరైనా చేయొచ్చు? అబౌవ్ 8 years నుంచి ఎవరైనా చేయొచ్చు. 8 years లోపు పిల్లల్ని ఫోర్స్ఫుల్ గా చేయించకూడదు. ఓకే, సో వాళ్ళు నార్మల్ గా చేస్తే వాళ్ళంతలో వాళ్ళు ఓకే, కానీ ఫోర్స్ఫుల్ గా మాత్రం చేయించకూడదు. ఓకే, సో ఎంతసేపు చేయాలి ఈ ప్రాణాయామం? ఈ ప్రాణాయామం రౌండ్స్ ఉంటాయండి, ఒక 20 rounds దాకా చేయొచ్చు. అలాగే ఈ విపరీత కర్ణి ఆసనంలో మాత్రం ఒక 20 నుంచి 30 seconds పాటు ఉంటే సరిపోతుంది. ఓకే, సో బిగినర్స్ టు స్టార్ట్ విత్ 20 to 30 seconds చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ఆ ఆసనం అండ్ ప్రాణాయామం ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామ సూర్యభేది ప్రాణాయామ. ఇప్పుడు నెమ్మదిగా చేతులని చిన్ముద్రలో పెట్టుకోవాలి. మీ కుడి చేతి ఉంగరపు వేలితో ఎడమ ముక్కు పుటాన్ని మూయాలి. ఇప్పుడు కుడి ముక్కు పుటం నుంచి ఫోర్స్ఫుల్గా బ్రీత్ ఇన్ తీసుకోవాలి. ఇప్పుడు కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు పుటాన్ని మూసి ఎడమ ముక్కు పుటం నుంచి ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేయాలి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. ఈ విధంగా 20 times చేయాలి. ఇలా 20 సార్లు చేసిన తర్వాత కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా శ్వాస పైన ధ్యాస ఉంచాలి. చేశారు కదా సూర్యభేది ప్రాణాయామం, మీకు ఎలా అనిపించింది? బట్ చాలా సింపుల్ గా అనిపించింది. ఐ మీన్ మనం ఇంట్లో ఎక్కడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కూర్చొని ఈ ప్రాణాయామం చేసుకునేలాగా ఉంది. చాలా చాలా సింపుల్ గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. మరి నెక్స్ట్ ఇంకో ఆసనం నేర్పిస్తా అన్నారు, అది స్టార్ట్ చేద్దాము. అలాగే అండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన విపరీత కర్ణి ఆసన. నెమ్మదిగా కాళ్ళని ముందుకి చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు మీ రెండు కాళ్ళని 90 degrees దాకా పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ చేతుల సహాయంతో నెమ్మదిగా నడుముని 45 degrees కోణంలో పైకి లేపాలి. కాలిని కొంచెం లీన్ చేయాలి.
ఈ పోస్చర్లో 20 నుంచి 30 సెకండ్ల దాకా ఉండాలి. బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఉండాలి. ఇలా 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఫోల్డ్ చేసి నడుముని కిందికి దించి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. సూర్యభేది ప్రాణాయామం మరియు విపరీతకర్ణి ఆసనం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మరియు అధిక రక్తపోటు ఉన్నవారు చేయకూడదు. అలాంటి వారు ఆకాశయామక్ ముద్ర చేస్తే సరిపోతుంది. కానీ రోజుకి 45 నిమిషాల పాటు ఈ ఆకాశయామక్ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఆసనాస్ వల్ల ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఈ ముద్ర వల్ల కూడా అలాంటి బెనిఫిట్సే ఉంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు 15 నిమిషాలు, లంచ్కి ముందు 15 నిమిషాలు, రాత్రి డిన్నర్కి ముందు 15 నిమిషాలు చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ అనేవి బాగా ఉంటాయి. సో నెమ్మదిగా మీ 2 చేతులని తొడల పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీ మిడిల్ ఫింగర్ని, మధ్య వేలిని మీ థంబ్ ఫింగర్ ముందు భాగంలో ఈ విధంగా పెట్టాలి. తల నిటారుగా ఉండాలి, నడుము నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకుని ధ్యానించాలి. శ్వాస పైన దృష్టి ఉంచాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఉండాలి. ఈ విధంగా రోజుకి 45 నిమిషాల పాటు ఈ ఆకాశయామక్ ముద్ర వేసినట్టయితే ఈ సూర్యభేది ప్రాణాయామం మరియు విపరీతకర్ణి ఆసనం ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఈ ముద్ర ద్వారా కూడా మీకు అలాంటి బెనిఫిట్సే ఉంటాయి. చేశారు కదా విపరీతకర్ణి, మీకు ఎలా అనిపించింది? చూస్తే కష్టమేమో అనిపిస్తుంది, బట్ నిజంగా మనంతలో మనం ట్రై చేస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చూడ్డానికి ఇది కష్టమేమో అనిపిస్తుంది అంతే, బట్ చాలా బాగున్నాయండి. 2 ఆసనాలు కూడా సింపుల్గా ఉన్నాయి. అంటే లో బీపీ తోని బాధపడే వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా ఇంట్లో చేసుకునే విధంగా ఒక ప్రాణాయామం, ఒక ఆసనం ఇవాళ ఇంత చక్కగా మా సఖులకు నేర్పించినందుకు ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. సఖులు చూశారు కదండి, ఇది ఇవాళ యోగామృతం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.